యుద్ధ సమయంలో కర్ణుడికి సారథిగా నియమితుడైన శల్యుడు ఈ విధంగా చెబుతాడు. భీష్మ ద్రోణాచార్యులు అర్జునుడి భుజబలాన్ని, శ్రీకృష్ణుడి ఆధిక్యతను గురించి సభలో ఎన్నో విధాలుగా వివరించారు కదా. ఒంటరిగా కృష్ణార్జునులతో పోటీపడి గెలవటం సాధ్యం కాదు. కాబట్టి నీవు ఈ ఆలోచన విరమించి నీకు సరిపడే వీరులతో పోరాటం చేయటం మంచిది. శల్యుని మాటలు విన్న కర్ణుడు అతనితో, శల్యరాజా, కృష్ణార్జునుల పరాక్రమం తెలియకుండా నేను వారితో యుద్ధానికి తలపడతానా? నీవు ఎన్ని విధాలుగా నన్ను వారితో యుద్ధానికి నిరోధించాలని ప్రయత్నించినా నేను వారితో తలపడకుండా ఉండను అని చెప్పి శల్యునితో ఇట్లు అన్నాడు. ఓ శల్యరాజా, పరశురాముని శాపం, బ్రాహ్మణుని శాపం నన్ను కృంగదీస్తున్నాయి. మహేంద్ర పర్వతంపై ఉండే పరశురాముని వద్ద అస్త్ర విద్య నేర్చుకోవాలని వెళ్ళాను. ఆయన నా కులం అడిగాడు. బ్రహ్మాస్త్రం సంపాదించాలని పట్టుదల కలిగిన నేను అసత్య దోషాన్ని కూడా లెక్క చేయకుండా బ్రాహ్మణుడనని అసత్యం చెప్పాను. అత్యంత భక్తి శ్రద్ధలతో మెలిగిన నాకు నా గురువు బ్రహ్మాస్త్ర విద్యను బోధించి ఆపత్కాలంలోనే దాన్ని ఉపయోగించమని చెప్పి దానితో పాటు భార్గవాస్త్రం మొదలైన అనేక దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. ఓ రాజా, ఒకనాడు నా గురువుడు భార్గవరాముడు నా తొడ మీద తలపెట్టి నిద్రిస్తుండగా ఒక కీటకము నా తొడ కింద భాగాన చేరి తొలచగా రక్తం కారుతున్నప్పటికీ నొప్పి భరించి గురువుకు నిద్రాభంగం కలిగించకూడదని తలిచి చలించకుండా ఉన్నాను. ఆయన నిద్ర లేచి రక్తాన్ని చూసి నన్ను ప్రశ్నించగా నేను జరిగిన విషయం చెప్పాను. నా ధైర్యానికి ఆశ్చర్యపడి, నీవు బ్రాహ్మణుడవు కావు, ఎవడివో చెప్పమని గద్దించగా భయపడి నేను సూతపుత్రుడనన్న నిజాన్ని చెప్పాను. ఇంతకు ముందెప్పుడూ చూడని వికార రూపంతో ఉన్న కీటకాన్ని చూసిన నేను బహుశా అర్జునుడి కొరకు ఇంద్రుడే ఆ విధంగా చేసి ఉంటాడని ఊహించాను. నేను చేసిన తప్పిదానికి భార్గవరాముడు నాపై కోపించి మోసంతో బ్రహ్మాస్త్రాన్ని గ్రహించావు కనుక అవసరమైన సమయంలో అది నీకు గుర్తు రాకుండా పోతుందని శపించాడు. ఇక బ్రాహ్మణుని శాపం గురించి చెబుతాను. విలువిద్య సమయంలో నేను ఎంతో వేగంగా బాణాలు వేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక ఆవు దూడ అడ్డురాగా నా బాణం తగిలి ప్రాణాలు కోల్పోయింది. దాని యజమాని నాపై కోపించి, హోమధేనువు దూడను బాణంతో కొట్టి చంపావు. అందుకు ప్రతిఫలంగా నా వాగ్బాణంతో నీవును చస్తావు. నీవు ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథచక్రం నేలలో దిగబడిపోతుంది. ఎవరిని జయించాలని నీవు విలువిద్యను అభ్యసిస్తున్నావో అతని చేతనే నీవు చచ్చెదవు గాక అని శపించాడు. బ్రాహ్మణుడి ఆ శాపానికి భయపడి 1000 గోవులు, 600 వృషభాలు, 100 రథాలు, 700 ఏనుగులు ఇస్తాను స్వీకరించి శాపాన్ని ఉపసంహరించమని బ్రాహ్మణుడిని ప్రార్థించాను. నా దగ్గరున్న సొమ్ములన్నీ నీకే ఇస్తాను, కరుణ కలిగి నన్ను అనుగ్రహించు అని నేనెంతగా వేడినా అతని మనసు కరుగలేదు. నా మాటలకు తిరుగులేదు. కానీ నువ్వు చేసిన పనికి పరలోక ప్రాప్తికి అడ్డు రాదు. ఇదే నీకు ప్రాయశ్చిత్తం కర్ణ, ఇది జరిగి తీరుతుందన్నాడు. పరశురామ బ్రాహ్మణుల శాపాలకు నేను భయపడుతున్నాను కానీ కృష్ణార్జునులను చూసి భయపడుట లేదు అని చెప్పాడు. ఈ విధంగా కర్ణుడు 2 శాపాలకు గురయ్యాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.